తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మణికొండ ఏరియాలో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ నేను చాలా సార్లు చూశాను. గోల్డెన్ టెంపుల్ పక్కకే కూర్చొని ఉంటారు. అసలు ఆవిడ ఎవరు ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాం కానీ బట్ మేమున్న బిజీలో కుదరలేదు, వెళ్ళిపోయాం. ఈరోజు అనుకోకుండా ఆవిడ ఒక గణేష్ మండపానికి అన్నప్రసాదం దగ్గరికి వచ్చారు. అక్కడ నాకు కనిపించారు. వెంటనే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ఆమెను పక్కనే మా అన్న ఆఫీస్ ఉంటే తీసుకొని వచ్చాం. ఆమెతో మాట్లాడదాం. అసలు ఆవిడ ఎవరు ఏంటి, ఆవిడ జుట్టు ఎందుకు అలా అయిపోయింది, ఎందుకు అలా పెట్టుకున్నారు ఆవిడ, ఇవన్నీ కూడా ఆమె మాటలోనే అడుగుదాం. నమస్తే అండి. నేను పెట్టుకోవాలా అమ్మవారు. సరే, మీ పేరు చెప్పండి. మీ పేరు కూడా నాకు తెలియదు. నా పేరు కౌసల్య భవాని. కౌసల్య భవాని. ఆంధ్ర చలుగుడిపాడు మాచెల్లమ్మటి. మాచర్ల దగ్గర. అమ్మవారు పోలిరమ్మ పూజారిని, శివుడు పూజారిని. పాట మా అంకమ్మ తల్లి ఉండే గుళ్ళు 7 పాట పెట్టారు. ఒక అమ్మకు పోయింది. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి మనవరాలు మనవల కాడ ఉంటున్నా. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఎందుకు ఉంటారు మీరు? వస్తా అని మరి ఇలా చేశారు బండికి, కుంకో బండికి కుమ్మరోళ్ళు జోగడిగి మా అబ్బాయి కొట్టుబడితే శబరిమల పోయి మొక్కుబడి తీరవల చేయి ఎట్ని ఆడుకుంటా చేయి చూసి పాలు పెడదాం పట్టుకుంటున్నామ్మా. అందుకుంటున్నారా? ఇప్పుడు ఇది మీ జుట్టేనా? ఓ అమ్మ ఏంది అట్టాడుతున్నాయా? జుట్టేనమ్మా. అందరికి అలా అవ్వదు కదా, మీకే ఎందుకు అలా అయింది? నాకు అమ్మవారి పూజారిని మా ఊళ్ళో అమరంగ సాంకాడి అక్కడ కట్టిని. అమరంగ సాంకాడి శివుడు మాకు అమరంగ సాంగం దైదకి ఆడికి పోతాం. ఆడిపోయినాక నాకు అబ్బాయి అమ్మాయి పుట్టారు. ఆడిపోయి నాకు కడితే ఇంటికి రాయని మా అబ్బాయి ఏంది ఎట్టయిందంటే తీర్థంటే వద్దమ్మా మన కులం అసలు మంచి కులం కాదు, తీర్థంటే నెత్తురు వస్తుంది చేతులకి. ఏంటి జుట్టు? జుట్టు రోజు తెల్లారేగా వచ్చి ఇంటికి వచ్చిన మంగళవారం వస్తే తీనమ్మా ఉంచుకో అంటే మళ్ళీ మనం చేసింది ఏం కాదుగా, మనం పెట్టుకుంది కాదుగమ్మా, అదంతా దేవుడి దయ్యాన్ని ఉంచి మన చాలా పొడుగైందిరా తీసే కాలు బొబ్బలు వచ్చిందమ్మా. సగం తీసాడు మా అబ్బాయి నా మనవడు. అది తీసేసరికి మీకు ఇబ్బంది వచ్చిందా? ఈ కాలు ఇంత లావాసి బొబ్బలు వచ్చింది. ఈ కాలు 30 ఏళ్ళు అయినాయి. శివనారాయణ గుజ్జాలు పోయి చూసుకుంటే 7 రూపాయలు నా మనవడు. మా అబ్బాయి 5,000 పంపించిన దోళ్ళ రాజుగాడు. మా ఊరు పోయి మా అబ్బాయి తీసుపోయి చూపించిండు. మళ్ళీ దారాలు కడుతున్నా పెరగకుండా ఉండాలని. కట్టినా కూడా ఇది పెరిగిందిరా దారాలు పెట్టినాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంచారండి అలాగా? 40 సంవత్సరాలు. మీ వయసు ఎంత ఉంటుంది? ఏమో తెలియదమ్మా. నేను 60-70 అంటుంట. మా అబ్బాయి 90 ఉంటాయి నీకు అంటుంది నా కొడుకు అమరయ్య. మీ అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయికి 50 ఉంటాయి, 50-60 ఉంటాయి. 50-60 ఉన్నప్పుడు మీకు మరి 80-90 ఉంటాయి. అబ్బాయి చెప్పింది కరెక్టే. మీ అబ్బాయి షుగర్ బీపీ లేపాటానా ఇట్లా షుగర్ బీపీలు ఉన్నాయా? ఏం లేవు. షుగర్ లేదు, బీపీ లేవు, కాళ్ళు నొప్పులు, కళ్ళు చూపులు లేవు, అన్ని బాగా. ఇది ఒక ఆయన తెచ్చిండు. పెట్టుకుంటే ఆయన ఇష్టమైతేనే పెట్టం కాదు, జలబుడుతుంది కళ్ళు తీర్త. నాకు అమ్మవారు అయ్యో సత్యంగా ఉండరు. అమ్మవారు వస్తారా? ఏం చెప్తారు వచ్చి? ఏం చెబుతారు అందరికి చూడబెట్టే మాట్లాడినట్టే ఓగం తోగను ఊగుతాయి. అక్కడ అమరంగా అక్కడ దులుతాయి. అంత అబద్ధం. అమ్మ సత్యంగా మన ఎలుగు చూపిస్తుంది కానీ ఎవరికి ఒంట్లోకి రాదు. ఓకే, సత్యంగా చెబుతున్నాయా ఏనండి. సత్యంగా మా అయ్య కానీ అమ్మ కానీ మన ప్రేమతో మన పిల్లగాళ్ళని ఎంత ప్రేమగా పెంచుకుంటాం ఆయన అట్లా పెంచుకోవాలి. నేను అంత బెల్లం ముక్క పెట్టి ప్రేమతో పెంచుకుంటా, ప్రేమతో దండం పెట్టుకుంటా. అట్లా పెట్టుకోబెట్టి నాకు పెరిగింది. మనం పెద్ద భక్తులేం కాదు. ఉట్టి బెల్లం ముక్క పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటారా? బెల్లం ముక్క నచ్చికాయ ఎదుంటేనే పెడతా. ఆదివారం మరి పొంగల్ పాలు పొంగల్ పొంగిస్తా. మా పాలు ఉండేదిలే నేనమ్మా. నా చేత మీ భర్త ఉన్నారా? లేడమ్మా. ఎప్పుడు కాలం చేశారు? ఆయన పోయి కూడా 45-50 అవుతుంది. 45-50 అబ్బాయి చిన్న పాలు తాగుతుంది, అమ్మాయి పాలు తాగుతుంది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి. మరి భర్త లేకున్నా కూడా మీరు గుడిలో పూజలు ఎలా చేస్తున్నారు? చేయొచ్చునా? అట్లా చెయ్యకూడదు అంటారు కదా కొంతమంది. ఎందుకు అంటారు? చెయ్యొచ్చు. ఏం పూజ చేస్తే మా పోరమ్మ మాకు అమ్మవారు. మేము ఏం చెయ్యం. మా పేరమ్మ చేసింది, సైతమ్మ చేసింది. మా కుమ్మరోళ్ళు నాకు పొలం లేదు ఆమె కింద చేయొచ్చు. మీ మెడలో పసుపు తాడు కనపడుతుంది, పైన అంత పెద్ద బొట్టు పెట్టారు. బొట్టు పెట్టుకోకపోతే అట్ట అమ్మవారు. ఇది పసుపాడు నిన్న కట్టుకున్నామా తాళసేపు. ఇది తంచుకోసం డబ్బులు తంచుకోసం ఇదే ఏమి లేవు. ఇదేనా? మరి బొట్టు కూడా పెట్టద్దు అంటారు కదా. అమ్మవారు పెట్టి అందరు పెట్టుకోకూడదు. కొన్ని పూలు పెడతాయి, పట్టాలు పెట్టి. మీ దేశాలు కాదు మా దేశం. ఆ పట్టాలు అన్నీ ఉండే పెట్టుకోను. కులం మంచిది కాదు. ఈ బొట్టు మా మధ్యలో మాకొక్కడే, మా ఆయన ఒక్కడే అమ్మ. మా బాబాయ్ చిన్నమామ కొడుకు మా మనలేడుగా బొట్లు పెట్టుది, బోనాలు పెట్టుదాను. అందరు నాకు బొట్టు పెడతాను, నేను పెడితే అందరికి చెడుగొప్పలు పెట్టి. పెట్టగాక నేను నాకు ఎందుకు అమ్మంటే అమ్మా నువ్వు అనకూడదు, నేను అన్నోళ్ళు వాళ్ళు ఆగమైపోతారు అంటే మా మహజనుడు. ఆయనకి ఎద్దులు పొండుకొని ఎద్దులు పోయింది అమ్మ పారు.
పోయి 1700 ఆ కరువు రోజుల్లోనే ఉమ్, వచ్చి వదిన నా ఎద్దులు కానరాట వదిన అరకతో పోయినాయంటే ఒకప్పుడు టన్నులుగానే అనుకోకుండా కులుకలేదు నా కాడ. అయ్యా నీ ఎద్దులు అమ్మ పొలంలో పోను దీపరాజు చేసి కూర్చుంటే అమ్మకాడ చెప్పింది అమ్మ ఎట్టుంటుంది ఇంత ఎత్తున అమ్మ పొలంలో పోయింటే పోయిండు అమ్మటే పోయిండమ్మ వదిన పెట్టుకొని బొట్టు పెట్టుకోని ఎవరేమన్నా నిన్ను నేను అన్నాను ఆ రోజు. దొరికాయా ఎద్దులు? పొయ్యాలకే జను కట్టంతా మేసినాయ్యా 10 రోజులు వచ్చి మీ ఎద్దులు నా జను కట్ట ఖరీదు గడ్డి తోలపోమన్నట్టు అరక తోలుతుందంట. ఈ అబ్బాయిని చూసి నాయసాన్ని అవుతున్నాయి అంట 2 ఎద్దులు అరక తోలుతుందంట తెచ్చుకున్నారు దుక్కిలో తోలుకొచ్చుకున్నాను. బెరగడు పోయినా అమ్మవారు చెప్పుది నేను చెబుతా కరెక్ట్గా అంతే అయ్యా పలానప్పుడు వస్తాయి కరెక్ట్గా అంట కరెక్ట్గా చెబుతాయి. మీరు చెప్పడం కాదైతే అమ్మవారు పలికిస్తారు మీతోటి. అమ్మవారు నాలోకి వచ్చి పలికెత్తది. అంటే మీకు ఎలా తెలుస్తుంది అది అమ్మవారు చెప్తున్నారు అనేది? ఎట్లా తెలిసిపోతుంది మీకు? నాకు తెలిసింది చెబితేనే చెబుతులే చెప్పలేనమ్మా. నేను ఇలాగ మనిషిని అమ్మ చెప్పి ఇప్పుడు ఆమె కళ చెప్పిన మొత్తం మాట ఎవరు వింటారు బంగారు తల్లి చేతులు ఆగపాదు ఆమె చేతులు ఆగపాదండి వచ్చిన అమ్మ చేతినేగా. అదే ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నా కొద్దిసేపటి నుంచి అక్కడే ఉన్నారు, నేను కూడా చూసిన తినడానికి వచ్చారు కదా భోజనానికి. ఆడ వచ్చినప్పుడు చాలా మంది వచ్చి మీ దగ్గరికి మాట్లాడుతున్నారు. కొంతమందికి నువ్వు ఇల్లు కడతావని, కొంతమందికి ఏమో నీకు మంచి మనసు ఉందని, కొంతమందికి ఏమో నీ చెయ్యి మంచిదని ఇట్లా చెప్తున్నారు. అది ఎలా చెప్పగలుగుతున్నారు అనేది అమ్మవారు ఎలుగు చూపెట్టదు నాకు. ఏం కెత్త అని చెబితే నేను చెబుతా అమ్మతే. చూడంగానే చెప్పేస్తున్నారు కదా, కనీసం చెయ్యి కూడా చూడట్లే. చెయ్యి కూడా చూడదాం ఒక్కోసారి ఆమె ఇస్తాం ఆమె చెబితే అది చెబుతాయా. ఏ అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు? పోలేరమ్మ ఎక్కువ, శివయ్య ఎక్కువ. పోలేరమ్మ శివయ్య చొల్లే ఉంటాడు. 3 నెలలు చొర్రవా నేను నన్ను చూసి పేన లేదు పట్టుకుని ఆవుములు పోయింది. దైదబ్బాయి ఆవును పట్టుకొని పోయిండు చిన్న దూడ. ఆ పొయ్యాలకి బదిలీ చేస్తాడు మునులు అవున సాంకాడ చేస్తంటే ఈ అబ్బాయి కూడా పోయి వాళ్ళలో అమ్ముతామండి. ఇంక నేను అప్పుడు ఆయన చచ్చిపోయినమ్మా పిల్లలు చిన్నోళ్ళు పోయిన బరగొడ్డు పొలం వేసిన మా అత్త ఏవో అనుకుందంట అట్టో ఎన్నో 10 ఏళ్ళు అనుకుండ్రు. సరిలో ఎవరు భాషల అప్పుడు కరెంట్ లేదు మూకుడుతోనే ఇంక నన్ను ఆయన లాక్కున్నాను అనమాట. అక్కడే దగ్గరమ్మితే ఉండ పక్కన జపం చేసుకుంటా చేతితోటే ఉండే 3 నెలలు ఉంటే తర్వాత దైదోళ్ళకి తెలిసింది ఫలానా చదువుపాడు కొమ్మరోళ్ళు కౌశల్య వాళ్ళంతా అటు చెప్పాలకి మా ఊళ్ళో అందరూ వచ్చారు. వచ్చాలకి మా ప్రాణం వచ్చింది నాకు. ఆ చేత పడది 3 నెలల్లో కూడా కట్టే వాటం పుట్టల మరి నమ్ము ఏమన్నా చదువుకున్నారా మీరు? ఏం చదువుకున్నారు? అప్పుడు 3 చదివిన ఉద్యోగం వచ్చింది. పొంతులం ఉద్యోగం వస్తే పేలపాలందరూ ఎమ్మడబడుతుంటే మా ఉపాయి వద్దాను మయ్య టీచర్ గా పనిచేశారు. పోయి శావటమే అప్పుడు నెలకి 600 నెలకి ఏమవుతాయో చేసిన పానీయాలు మయ్యోళ్ళు 2 జాలు వేసుకున్నామా తెల్లగొడ్డ కొట్టుకుపోయినా మా బానీల మంచి రంగున్నారు మీరు. ఇప్పుడే పానీయాలంగా భయపడ్డారు మయ్యోళ్ళు. తిరుకులో చెప్పారు రావయ్యో మీ అమ్మాయి కమ్ములు బసనారు పంపిగాకు అని వాళ్ళకే ఎరగటోళ్ళు కదా భయం కదమ్మా పల్లెటూరు కదా. పెండకు పోయి వీటితో పెండ వేసి గడుగుడు కాసి అట్లా వచ్చిన. ఎంతమంది మీరు మీతో పాటు? అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు? నలుగురు అమ్మ ఒక అక్క పోయింది, 3 ఉన్నాం. మా పిల్లలు లేరు. మా పెద్ద అక్కని ఎడవేళ్ళు తీసుకొచ్చి మయ్య పెట్టుకుండు. మమ్మ లేదు, మమ్మ కూడా లేదు. మయ్య లేడు, మమ్మ లేదు. పెట్టుకుని ఆమె మమ్మల్ని సాకి పెద్ద చేసి అందరు పెళ్ళిళ్ళు చేసింది. శనక్కాయలు పేపర్ బత్తాలు ఎత్తి కొట్టేటప్పుడు మా వెనక 10 రూపాయ తెల్లాలకి మొక్క నేను బత్త కొడతాం మా చిన్నక్క. నేను ఎప్పటి నుంచి కనపడతారు మీకు అమ్మవారు? ఎంత వయసు నుంచి? ఎంత వయసు అయింది 40 ఏళ్ళు అమ్మకి ఇది వచ్చి. అప్పుడేం అనపడలా. అప్పుడు లేదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి ఎక్కువ బాగా. లేకంగానే ఏం చేస్తారు? పొద్దున్నే పూజ చేసుకుంటారా? పొద్దున్నే బయటికి పోయి రాగానే నీళ్ళు పోసుకొని గుళ్ళం బిండి వేసుకుంటాను. నేను ఎవరిని బిండి అయిన మీ బట్టలు మీరే చేసుకుంటారు ఇప్పటికి కూడా? బాగా ఉతకరు. బాగా ఉతకరా? అన్ని నెలలో ఉతకని అందరు గుడ్డలు పెట్టిన నా పెట్టకూడదు. నా నేనే సపరేట్ గా ఏమో సబ్బు పెట్టేదేను పిండి వేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని బాగా మళ్ళీ బిండి వేస్తా బాగా చాట నెలలో. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంకా తర్వాత స్నానం చేస్తా. స్నానం చేసి దీపరాజం చేసుకుంటా. దీపరాజం చేసి కడ్డీలు కప్పూర వెలిగించుకున్నా కూర్చొని జపం చేసుకుంటా 3 గంటలు. 4ంటికి లేస్తా. అమ్మో మరి నిద్ర పట్టదు. ఇంకా 3 అయితే నిద్ర పట్టదు. వచ్చేస్తా రోజు అంతా మా అమ్మాయి లేచింట మౌనిక ఒంటేళ్ళకి దేనికి లేచిందో మన సాయం అయితే ఇచ్చారా మన పరుపులు పెద్ద మంచం ఇచ్చారు కింద పడుకుంటూ చూడలేక. మంచం బాగుంది 7,000 ఎంత అయిందమ్మా. పరుపులు ఇచ్చారు ఏంటి ఎట్నే ఇట్టాది 2 ఇచ్చారు. పడుకుంటే పాము ఉందంట నా పక్కలో. మా అమ్మాయి వామ్మన్నా మమ్మల్ని లేతలేము నాయనమ్మ దండం పెట్టుకుని ఆ రోజు రాజుగాడు కూడా వచ్చి మళ్ళీ లేకొట్టొచ్చుగా
అందరు కాకపోలేదే ఆయమ్మ అవలాని కాలిపోయి మళ్ళీ చూసి లేదంట. పాము లేదు. లేదు, పడవేయి చుట్ట ఈయన తెచ్చుందంట ఈ వై కాలనీలోనే. రా ఒకరోజు రాండి అందరు. అలాగే వస్తాం. శుద్ధిగా మా ఇల్లు కాదు, ఆమెకి మాత్రమే కనిపించిందా సర్పం? మూడైంది టైం, అప్పుడు మూడైంది నేనేసే టైం. ఇక తర్వాత లేదు. మీరు చూసారా? మీరు చూడలేదు? ఏం చూడాల, నాకు అసలు తెలుసా? నాకు మెత్తంగా దొరుకుతుంది కానీ నేను ఈ దిండు బొడ్డ దొంకాణం అనుకుంటున్నా. నాకేం తెలుసు? దుప్పట్లో దిండు అనుకున్నారు. ఈ జడ అనుకుంటా. ఈ జడ ఎట్టేస్తామా రేపు పక్కలో ఉంచుకోను, బరువు అయింది. అదే నాకు అది కూడా డౌట్. అంత బరువు జడని ఎట్లా మీరు అన్నావుగా 2 మాసాలు అన్నావు. ఇది నీ జడ పెట్టుకుని అనుకున్నా, డాన్స్ పిల్లలు అనుకున్నావా? మీ జడే, కాకపోతే జడే అలా ఎలా అయింది అనేది అర్థం కావట్లా. అమ్మవారు సత్యం, అయ్య సత్యం, శివయ్య. అంటే నూనె పెట్టరు, నీళ్లు పెట్టరు, ఏమి పెట్టకపోవడం వల్ల అలాగే పోయాలి. ఒక నూనె దేవుడు ఇదిగో ఎంటికలు తీసినాక ఇది మళ్ళీ ఇక్కడ పడుతుండు. మరి ఎంత పొడుగు అవుతాడు తెలియదు. నూనె పెట్టరు అసలు తలకి? నూనె పెడితే కారిపోద్దమ్మా, పెట్టనీరు. నీళ్ళైతే నేను పోయమంటాడు. 2-3 బకెట్లు పోతా. పూజ అయిన తర్వాత పొద్దున్న జపం చేస్తారు 3 గంటల పాటు. ఆ తర్వాత ఏం చేస్తారు? రాగి జావా ఏదో తాగుతా. రాగి జావ తాగుతారా? మీ ఆరోగ్య రహస్యం అదేనా? అదే రాగి జావే. నోరు పూసిన కాంచి అదివరకు లేదు. అంతకుముందు ఏం తింటారు అసలు మీరు? పొద్దున్నే పాలు తాగుతా. పాలే? కాఫీ టీలు? అబ్బే అస్సలు కాఫీ టీలు నీసు. నాన్ వెజ్ కూడా తినరు? అస్సలు తినలేదు? ఏదైనా అంత చాలు. ఏదో కూర పాల్పడ్డాపలేదు. మంది రుచి కావాలనుకోను. అదేం లేదు. అటికాయలు తింటా, కాయలు వేయండి అంట. అంత పెద్ద కావాలనుకోను. ఎప్పుడు జపమాలు ఉంది నా కాడ. చూపించండి. ఇది తెచ్చుకున్నాం అన్న ఇక్కడ. అసలు మాల చాలా సీసల్లో ఉంది. ఎక్కువ శ్రీశైలం పోతా. శ్రీశైలం వెళ్తుంటారు ఎక్కువ? మరి ఎందుకంటే మీరు శివయ్య భక్తులు కదా. పోతా. మా అమ్మాయిని అంటున్నా బిడ్డ ఇందాక వేసిన అమ్మాయి. దీంతో చేస్తారు. 108 ఉండాలి. మరి ఎన్ని పోయినాయి ఎన్ని ఉన్నాయి. అయ్యప్ప సంవత్సరాలు 17 సార్లు పోయినా. మహారాజు చేసుకుని అయ్యప్ప స్వామి దగ్గర కూడా వచ్చారా? 17 సార్లు. ఒకసారి 17 సార్లు. 17 సార్లు ఎక్కాలి, ఆ కొండ ఎక్కాలి. ఎట్లా ఎక్కారు మీరు? ఎట్లా ఎక్కిందమ్మా అయ్యప్ప స్వామి. నాకు కొత్తలు అయితే ఆయన కూడా ఈ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి కూడా వస్తారా? అమ్మవారే అనుకుంటున్నా. అమ్మో అయ్యప్ప స్వామి సత్యమూర్తుడు. ఈ గణపతిని భగిస్తూ మన 5 రోజులు పెట్టుకొని మా అమ్మాయి అక్కడ వేసి వచ్చింది. ఖర్చు అంతా నాదే. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అయ్యప్ప స్వామి దగ్గరికి? ఇప్పుడు బాటలు మా అబ్బాయిని పట్టుకుని కాంచి. మరి ఆడవాళ్ళు వెళ్ళొద్దు కదా అక్కడికి ఆ టైంలో? నేను పోయినా ఈ జుట్టు కట్టిన ఆయన పోయినా. ఆడవాళ్ళు రానివ్వరు అంటూ. అదే కదా, రానివ్వరు కదా ఆడవాళ్ళని. మిమ్మల్ని ఎట్లా రానిచ్చారని? నాకు అప్పుడు లేవుగమ్మా. లేనప్పుడు పోయినా. ఓకే ఓకే. అసలు నాకు ఏమి లేదు. 2 పుట్టారు. ఏం అంటలేదు. ముట్టే పెద్దమ్మ ఏమీ లేదు. దేవుడు సత్యాన్ని పుట్టారు. చెప్పొద్దు. మీ పెళ్లి కూడా వద్దంటే చేశారు మా వాళ్ళు. ఇగో అయ్యప్ప ఇది పోయింది. అంటే మీరు బిడ్డల్ని కడుపును మోసారా లేదా? ఏమో నాకు తెలియదురా. మొయ్యకుండా ఎట్టుంటావమ్మా. మోసిన లోకాన్ని చూడదు దేవుడు. ఇదిగో నేను ఎప్పుడు మాలేసిన. ఇది మా అబ్బాయి, నా మనవడు. అయ్యా అదే నా జపమాల. ఇదిగో మా అమ్మాయి, నా బిడ్డ. ఇది నేలపాటమ్మ. మా భర్త లేరా? భర్త ఫోటో లేదా? లేదు. ఎందుకు? ఏమో ఆయన పెట్టుకోను. పుణనాలమ్మా కనకలు తట్టకేసుకుంటే ఆయన దీడు ఎప్పుడు అక్కడ పోయి కూర్చుంటాడు ఒకదాని కాడ. ఏం చూద్దాం. నేనే తట్టనం చేసుకొని పెద్ద తట్టకి పిలుపుతావు దాని పోయేవాళ్ళని. పిలిచి తట్ట అంతా అయిపోయినాక కొరత రాబట్టుకున్నాకి గోచి పెట్టుకుంటాయి. అంచుకోకలు పెట్టుకో. పెండ కాదు, గోచి పెట్టుకున్నానని కొరతదమ్మా. గోచి పెట్టుకోవద్దా? పెట్టుకోవాలిగా. నువ్వు పోయి మరి నువ్వు పోయి జీతకాలం పెట్టినా వాళ్ళని ఏం పని చేయలేరు. పూర్వ నీళ్ళు మొయ్యాలి. నేను చచ్చిన. ఇప్పుడు అందుకే దేవుడు నాకు బ్రహ్మాండంగా జరుగుతుంది. మా ఆయన అనకూడదు కానీ నన్ను సుఖ పెట్టలా. అందుకే ఫోటో పెట్టలా మీరు? పెట్టలా. నేను కచ్చిపుట్టి పెట్టలా. మానవుడు నా మనరాలు ఉంది. ఆయన పుట్టోపు ఉంది కానీ ఏమని పెట్టుకోవట్లా. ఆ తర్వాత ఏమేమి తింటారు అన్న చెప్పారు మీరు. కొంచెం తింటారు. రాత్రిలో ఏం తింటారు? మధ్యాహ్నం చెప్పారు. రాత్రిలో ఏం తింటారు? రేత్రికో దాదా కొనుక్కుంటా. జావనే? జావే. ఆహారం తక్కువైందిరా. ఇదిగో ముసుకేసుకున్నా. అప్పుడు జుట్టు గట్టింది. ఆవు పాదం అమ్మ ఆవు పంచుకుని తాగితే మంటలు వేసి కాల్చారు అన్నలు. 4 అన్నలు. అమ్మ ఏంటంటే ఆవు పంచుకుని తాగితే? ఏమో యాగంటూరు బిడ్డ కమ్ముల అమ్మాయి. యాగంట రామయ్య కూతురు ఈ అమ్మాయి. ఈ తల్లి బంగారు తల్లి. అయితే చిన్న కాంచి పుట్టిన కాంచి ఆవు 4 తాళ్ళు పుట్టిన నత్తిల్లంతా బంగారం అయింది. పుట్టినాక 300 ఎకరం పొలం కొనరు. 10 అరకలు 7 జీతగాళ్ళు. నిండంగా పొంగుతుంది సంసారం. అయితే సాగుతుంటే ఒక రోజు పెండం వేసేవాడు. ఏందో ఎక్కిరించిందంట ఎవరినో ఒక దేవుడిని. అయితే రోజు వేసేవాడు. ఆ రోజు తెడ పెనం వేయలేదంట జీతగాడు. ఆవు దొడ్డొచ్చి ఏమో తాగే రోజు తాగి ఆవు పంచుకొని ఆవునే ఆంబోతు తెరిచింది.
పొయ్యి ఆంబోతురా అదే ఆ. చర్చాలకి ఎప్పుటాలనే పోయింది తానం చేసి పూలు పెట్టుకొని జలకి 2 జల్లు ఎత్తిన ఇలాగా పోయి దోశ బట్టి తాగింది ఆవు కొంచెం తాగింది ఆ. ఆ ఆంబోతు బిందు ఏమో పడ్డ కడుపులో ఆవుకుండేది ఇప్పుడు ఎలకి రోజు పొట్ట ఎక్కువైంది ఎక్కువైతే మాదిగోళ్ళు మాలోళ్ళు పొలాలు పోయారంట ఆయన చేలోకి దుంపలు ఏరుకోవటానికి పొయ్యిల్లోకి గంపలతో పొయ్యి అలకనే ఈ నాయంత ముసలి దాని పొలాలన్నీ నువ్వు వేసిదాన్ని నువ్వు వేసుకునే వాళ్ళకి ఇది అన్నదంట ఏమే ఆ చెక్క మా ఇంటికి బాగా చెబుతాడు యాగంటే నా కొడుకు చెబుతాను నీ పని చెబుతాను నా పొలాన్ని వేసుకుంటున్నా కాళ్ళు బోబెట్టిద్ది నాకు ఇప్పుడు అని దొంతపులు గంప వేసుకుందంట పాపం ఆ గెట్టి పొలాన్ని అది వేసుకుందంట దాని వాళ్ళకనే ఈ అలకలు దోలుకొని పోతాను అన్నలు 4 అన్నలు కూలోళ్ళు బోలోళ్ళు అందరూ పాతంటే ఇది అన్నదంటే అచ్చక్క ఏం పెద్ద మనిషి రేపు మాకు సెలవు గంట అంటే ఏం పెద్ద మనిషి వాడేం పెద్ద మనిషి అంటున్నా అట్లా 7 సార్లు 10 సార్లు అన్నట్టు వాగెనడు ఆయన విని చిన్నప్పుడు ఎత్తుకున్నట్టు దాగు ఆడుతుంటే నీలం పట్టామని శీలొస్తామని పెద్దన్న నాగరాజు పోయి చూసి వాళ్ళకనే సబ్బని వేస్తున్నాడు పొట్ట ఎక్కువ అమ్మ నిజమేనే ఏందని చెప్పినట్టు ఏదన్నా భార్య ఏమే రేపు మా అమ్మాయిని సర్ది కట్టండి వరి ఏమో చల్లలో పోయండి ఎట్నో సద్యాను దొత్త చల్లబోత పెట్టండి మా అమ్మాయి తలబో పెట్టి చేను కంపేయండి మాకు బోల్దమ్మా జీతగాళ్ళకి మా కనాలకే ఇంకా ఎప్పుటాలు వండి లేచి వండి చిక్కటి చల్లబోసి పంపిస్తే చిన్నంట నాకు ఈమన్నా ఇదంట కసికి ఏది నన్ను చేస్తున్నారు అన్నాలని 3 మీద కసి అంట ఆమెకి ఈ చిన్న నాగరాజు అందరికీ నాగరాజు అంట చిన్న బో పేనం ఆమంటే అమ్మ నాకు ఈ అమ్మ కాసేపు అంటే అసలు ఇదంట పాత ఆమె కూర్చుని చెట్టు పెద్ద పెబలమైంది ఇప్పుడు ముసలు దొక్కైంది చెట్టు కాడు పోయి కూర్చొని ఇంక పోయింగనే చిన్న అన్నకి నీళ్ళు ఉండకూడదు పారపోసారు వస్తున్నారని పారపోసి అంగిడి కుంట కంపించారంట మంచిలకి చిన్న మంచిది తప్ప బోధున్నామని చిన్న దొల్లిచ్చిపోయిందంట ఉట్టు వంగేగా నిజంగానే పోయిండు పోయేచ్చాక నువ్వు 4 పక్కల అమ్మ ఎక్కి పత్తి కట్ట సదరం చేయమ్మా నువ్వు ఎక్కాలమ్మా అంటే నేను ఎక్కలేనన్నా అన్నదంట ఎక్కపోతే ఎట్టమ్మా ఎక్కువమ్మా అని నా 3 చప్పకట్టలు కాల్చి 4 పక్కలు పెట్టారంట అన్న నేనేం చేసిన ఇంకా పొట్ట పగిలి ఎగిరి చిన్న వచ్చేళ్ళకనే మేకలు ఈ బాసంటే మేకలు సిమ్మని మీరని దిగొస్తానంటే నీ ఎంత పాపం చేసినావు నిన్న సొంత అన్నలు అట్లా పెడుతున్నారు నేను జింపమని నేను ముందుకి దేవత అయితే మిమ్మల్ని పరపర గోపిస్తాను నాకు ఆనందం అన్నట్టు మరకలు ఎక్కువ గోసేదాడ అవునా బో సత్యమవసరాలు ఏదంటే కరెక్ట్గా ఇద్దిరా నేను పోతే అంత కుశాలు అమ్మకి చిన్న పిల్లలు వస్తున్న పక్కలోకి రెయ్యి అంత సత్యం అంటే మన దేవతలే కాదు అంతేగా ప్రేమతో చేసుకుంటామని అదే ప్రేమతో వస్తుంది వచ్చి కాసేపు ఉండి పోద్ది డాన్స్ చేసి పోద్ది ఇంకా అయ్యారు కరే మీ అన్నలు 3 కోడదోడు పడి అన్నమంగలు పడతంట చిన్న పుట్టయింది నాగరాజు ఆమె స్వామి పెట్టుకుంది ఆమె పెద్ద దేవత అయ్యి దున్నుతుంటే వెనక నడిచిపోయేదమ్మా దున్నుతుంటే చిన్నకు ఎవరికో దొరికిందంట చెల బంగారు చెల నేను ఇక్కడ అమ్మవారిని అవుతాను వెళ్తానా నాకు అంటే ఇప్పుడు ఏముందమ్మా గుడి చేసి పందిరి ఇంకా అట్ట ఇప్పుడు సరకాలు కలిసి పెపలమైంది తల్లి పెపలం ఆ 3 వంశం లేదు చిన్న వంశం పెపలమైంది బండి కుంక బండి కడతాడు బ్రహ్మాండం కడతాడు 5-6 లక్షలు అయింది అయితే బాబాయ్ కొడుకు ఎవరు మా బండి ముందు వాళ్ళు వస్తే కాలిపోయిందంట ఆడిగొప్పలోనే కరెంటు తగిలి ఎవరి బండి రానిది ఆ బండి తప్ప ఆ బండి తిరిగి 3 చుట్లు 5 చుట్లు తిరిగి డ్యామ్ ఉన్నది ఏ ఊరు అన్నారు ఇదంతా అడుగుప్పలే శాలలో వెలిచింది అమ్మ వాళ్ళ చేలు 10 ఎకరాల చేలు వెలిచింది ఆ చేలు గాలిపోయిన కానీ వెలిచింది ఊళ్ళో కాదు అంటే పేరు అడుగుప్పల శీలస్వమ్మ తల్లి ఏగట్రాయ బిడ్డ ఇదిగో పేరు అట్ట ఇంకా పేపలమై ఇప్పుడు సరకాలో గెలిచిందమ్మా ఎట్ట గెలిచిందంటే చదగాలో పెద్ద చిన్న పెద్ద పిల్లలు ఇవన్నీ ఎలా గుర్తున్నాయి ఇన్ని సంవత్సరాల వయసులో నాకు అన్నీ గుర్తే అరే ఈ అబ్బాయి నాగరాజు కొడుకులు అరే ఆడవాళ్ళు స్నానాలు చేసి ఇబ్బంది పడుతున్నారు గదులు కట్టిద్దామన్నారు తప్పు లేదుగా గదుల్లో పోలే అప్పుడు అంటే వీళ్ళు ఒప్పుకొని సర్కారులో పోయారు ఇంకా సర్కారు ఎప్పుడో నూగుతుండే కాకి పాపం వస్తుందే వచ్చినా వాళ్ళు అమ్మ ఇండిలేయండి డబ్బులు ఉండీలే వాళ్ళకి ఇచ్చే వాళ్ళ కొత్త మా కుమ్మలు వాళ్ళు మయ్యోళ్ళు ఉండేది 6 భాగాలు మాకు కొత్త మాకు బంగారు సొమ్ములే వస్తాయి చేలే ఏమి వస్తాయో ఇండిలు వేస్తారు ముచ్చుకుంటారా నేను పోతే పుట్టకాడు కూర్చొని చూసి పాల్పడి దంపచ్చుకుంటాను నేను కాసేపు ఉంటాను నిలబడతాం మనం ఆడవాళ్ళు నేను నిలబడలేదు మరని చెప్పు కాసేపు ఉంటాను గంట అమ్మ ప్రేమతో వాళ్ళ అమ్మ అయ్యని పెట్టుకుంది ఇంకా ఒక రోజు ఎద్దుగాండి అందరు రండి చూపిస్తా తప్పకుండా వస్తాం రండి మా
ఖచ్చితంగా చూసేద్దాం. మీతో మాట్లాడుతుంటే నిజంగా ఎవరో ఒక పెద్ద అమ్మవారితో మాట్లాడుతున్నట్టే ఉందా? అంతే కరెక్ట్. అయ్యప్ప స్వామి అంటే భోగిస్తాం, నాకు శివయ్య అంటే భోగిస్తాం. తర్వాత స్వచ్ఛమైన మనసు మీది, స్వచ్ఛంగా మంచి మనసు. అసలు అదే మంచిగా ఏ కల్మషం లేనటువంటి మనసు మీది. నాకు కరెక్ట్ తల్లి. మా అబ్బాయిని కూడా అమ్మ చదువుకుంటూ మా అయ్య ఉద్యోగం వచ్చేది. ఒకడే నేను చేలోనే కీం కీం అవుతుండు. మా ఆయన చచ్చి గోచి పెట్టుకొని చక్కన అమ్మని ఇప్పుడేముంది అమ్మ నమ్మసందా నేను. ఇంకా ఆయన చచ్చిపోయి ఉండడు, ఆడు మిరియాలను పోయింది లేదు, నన్ను ఏడిపించి పోయింది, దేవుడే చేసుకుని. అయితే భయం అయ్యి మా అబ్బాయిని పెట్టుకుంటా, ట్యాంక్ ఎత్తుగా రాయను వంక ఏదో వంక ట్యాంక్ ఒక్కదాన్ని ఎత్తుకుంటా. మీరు ఏదైనా చెప్పేటప్పుడు అనుకోకుండా అలా చెప్పేస్తారా, లేకపోతే అది అలా వచ్చేస్తుందా? అమ్మ చెప్పుద్ది నాలోకి వచ్చి, అంతే నేను చెప్పలేను. అమ్మటే చెప్పుద్ది ఆ మనిషిని చూసి. ఆ బర్రెలు నా నాకులోకి వచ్చి నేను చెప్పేస్తా. అట్లా అయిందమ్మ నా పని. ఇప్పుడు మనవాళ్ళకి ఇచ్చిన మనవాళ్ళకి వాడు సినిమా షూటింగ్ సార్ రాడని అటు పోయి ఇటు పోయి వారానికి ఒకసారి ఇంటికి వస్తుంటే వక్కని నేనే పెళ్లి చేసిన. తల్లికి ఇష్టం లేదు, 5 లక్షలు కట్టిన చేసిన. ఇంకేడు ఉంటాను ఆ అబ్బాయి అమ్మాయి. మీకు ఆస్తులు ఉన్నాయా? ఊర్లో ఏమన్నా ఉన్నాయా? అమ్మిండు అన్ని. నా కొడుకు అమ్మిండు, మంచోడు కాదు. అమ్మేశారా? ఇల్లు డాబా ఉంది, మొన్న ఎక్కడ ఇచ్చిన డాబా మన కట్టి ఇచ్చింది. నేను చేను డబ్బులు కాసి ఇచ్చిన 10 లక్షల దాకా. మా కోసం ఏమన్నారు, ఒక చిన్న డాన్స్ చేసి చూపిస్తారా ఇప్పుడు? అమ్మ వచ్చేనేగమ్మ. అంతేనా? మామూలుగా రాదు, తెలియదు ఎప్పుడు వచ్చేది. అదే ఆ మేళం అయితే వస్తుంది, ఆడ మేళం ఆడుతారుగా వస్తుంది. అమ్మకి ఇష్టం. పెవలు కడతారు కమ్మా మా కుమ్మరోళ్ళు అందరి పెవలు. మా ఊరి నుండి పెవలే. అప్పుడు మా బండి కాడ బ్రహ్మాండంగా ఆడతా, గుళ్ళు ఆడతా, ఆడుద్ది. ఒకవేళ మార్గం ఉంటే చూద్ది కానీ. సరే చూద్దాం. చాలా ధన్యవాదాలు మీకు, ఎందుకంటే అడగగానే మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకొని ఇన్ని మంచి మాటలు ముఖ్యంగా మా అందరికీ చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి మీ ఇంటర్వ్యూ చేస్తాను. ఎక్కడో దగ్గర దొరుకుతారు కదా మీరు, మీ దగ్గర ఫోన్ లేదు, ఇవన్నీ ఉండొద్దు, నువ్వు దొరికితే నాతో పాటే ఉంటాయి, నేను పిలవగానే వస్తారు. రైట్ అమ్మా, నిష్కలంకమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, ప్రశాంతమైన మీ మాటలకి, మీ మనసుకి నమస్కారం చెప్తూ థ్యాంక్స్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.